శివన్నారాయణ వాళ్ళందరూ హాల్‌లో కూర్చొని ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి శివన్నారాయణతో "తాత మనం ఇప్పుడే వెంటనే దక్షిణామూర్తి తాత వాళ్ళ ఇంటికి వెళ్దాం పద" అని అంటూ ఉంటే, "వాడు నీకు తాతేంటి? అయినా మనం వాడి ఇంటికి వెళ్ళడమేంటి?" అని శివన్నారాయణ అరుస్తూ ఉంటాడు. "మరిప్పుడు నువ్వు బ్లడ్ ఇచ్చొచ్చింది ఎవరికో తెలుసా? ఆ దక్షిణామూర్తికే" అని చెప్తూ ఉంటే, "ఏంటి నేను బ్లడ్ ఇచ్చింది వాడికా? నా శత్రువుకి నేను బ్లడ్ ఇచ్చానా?" అని శివన్నారాయణ అనుకుంటూ జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపే నేనిస్తాను అని వెళ్లి ఇచ్చిన విషయం గుర్తు చేసుకొని, నేనిచ్చానా అని చాలా కోప్పడుతూ ఉంటే, "ఈ విషయం బావకి తెలుసు తాతయ్య" అని చెప్తూ ఉంటే, "అవునా?" అని "ఏంట్రా కార్తీక్ నిజమా? తను చెప్పింది నిజమేనా?" అని అడుగుతూ ఉంటే, "అవును" అని కార్తీక్ అంటాడు. ఇంక వెంటనే శివనారాయణకి చాలా కోపమొచ్చి కార్తీక్ చెంప పగలగొడతాడు. దాంతో దీప, కాంచన అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. వాడు నా శత్రువు. నా శత్రువుకి నా చేత రక్తం ఇప్పిస్తావా? అని శివనారాయణ ఇష్టం వచ్చినట్టుగా వెంటనే నువ్వు వచ్చి ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపో అని కార్తీక్‌ని అంటూ ఉంటాడు. దాంతో కార్తీక్‌కి చాలా బాధనిపించి, అసలు ఏంటి నన్నెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేనిప్పుడు ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే. నాకున్న డౌట్‌లన్నీ అడిగి తీరాల్సిందే అని గట్టిగా శివనారాయణ మీదకి అరుస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు.